మాజీ మంత్రి కేటీఆర్ మీద అంటే కేసులు పెట్టినప్పటికీ మీరు కూడా ఎన్నోసార్లు ప్రశ్నించారు, పోరాడారు. మీ మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. మీరు వాటిని ఎలా నిలదొక్కుని ముందుకు సాగుతున్నారు? అప్పుడు ఇవాళ కేటీఆర్ది ఇవాళ వార్తలు చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. మరి వేరేటోళ్ళకి పెట్టి ఇంట్లో చుట్టూ రాత్రి 4 గంటలకు ఆ కోదండరాం తలుపులు బలగొట్టిల్లు, నా తలుపులు బలగొట్టిల్లు, బండి సంజయ్ పేపర్ లీక్ అని తీసుకుపోయి తెల్లందా ఉంచుకున్నారు. తొలి వెలుగు రఘుని తీసుకుపోయిను, తీన్మార్ మల్లన్నని తీసుకుపోయిళ్ళు. ఇవి అందరిని తీసుకుపోయినప్పుడు వాళ్ళ అడ్వకేట్లు పట్టుకుపోయిలా. మరి కేటీఆర్కి ఇవాళ ఎందుకు భయం అవుతుంది? ఇవాళ అడ్వకేట్ రావాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని హైకోర్టును నాకు వకీల్కి అనుమతి ఇవ్వాలంటాడు. అసలు దొంగతనం చేయకపోతే దొంగ అన్నట్లు ఇప్పుడు ఏమంటారు, మా ఊర్లో పల్లెటూరులో సామెత ఎట్లా అంటే మొగన్ని కొట్టి మొరమొర అంటారట. ఆ టైపుగా ఉంది మన కేటీఆర్ది, కేసీఆర్ది. వాస్తవానికి తెలంగాణ వాళ్ళు 10 సంవత్సరాల చరిత్రలో లిక్కర్ బిజినెస్ ఒక మహిళ చేస్తుందంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక ప్రధానమంత్రి హోదా ఉండే. అలాంటి వాడిని తీసుకుపోయి మన కవితక్క, మన ఈ వీళ్ళు ఈ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు వాడిని పోయి అవినీతి దించిళ్ళు. వీళ్ళు చేయబట్టి మన 1,00,000 కోట్ల ధనాన్ని మన రూపాలను బయట దేశాలకు దాటిచ్చిళ్ళు. వాస్తవానికి ఇలా కేటీఆర్ కనుక రేపు పోతే ఆయన కనుక బ్లడ్ టెస్ట్ కనుక హాస్పిటల్ చేస్తే ఆయన డ్రగ్స్ ఎంత తీసుకున్న చూద్దా, కొకైన్ ఎంత తీసుకున్న చూద్దా బయటపడుతుంది. వీటికే భయపడతా అండి. ఇప్పుడు ఈయన ఏసీబీకి పోవడే లేటు, అలా వేయినాక తర్వాత ఈయన చేసేదల్లా ఈయన మాట్లాడే మాటలు ఎవరినైనా ఆయన వయసు ఎంతనే 40 ఉంటుంది, 45 ఉంటాడు కావచ్చు. ఎవరిని వాడు వీడు మొత్తం రాజ్యాంగాన్ని కోర్టులనే ధిక్కరించి మాట్లాడుతాడు. ఆయన స్థాయి సుత అది కాదు.